హాయ్ గైస్ వెల్కమ్ టు నట్టీస్ వరల్డ్. ఇవాళ మనం ఇండియాలో ఏం జరుగుతుంది, నార్త్లో సౌత్లో డిఫరెన్సెస్ పూజలు ఎలా చేస్తారనేది చూద్దాం. ఇక్కడ జార్ఖండ్లోనే ఉంటున్నాను నేను. ఇక్కడ మా ఓనర్ వచ్చేసి పూజ గది మొత్తం వాష్ చేసుకొని పూజ చేస్తుందనమాట. రోజు చేస్తారు, డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు. బట్ మనకి వేరుగా ఉంటుంది, ఇక్కడ వేరుగా ఉంటుంది కదా. సో డిఫరెన్సెస్ ఏంటనేది చూపిస్తున్నాను. ఇవాళ ఈవిడ పొద్దున్నే పూజ చేయడానికొస్తే నేను వెళ్ళాను. వీడియో తీసుకుంటానమ్మా అంటే, ఓకే అని చెప్పింది. ఎందుకు అంటే, మీ అమ్మగారికి చూపించడానికంటే, అవునన్నాను. సో, తీసుకో అని చెప్పి ఆమె లాంగ్వేజ్‌లో కొన్ని ముచ్చట్లు చెప్తూ అవి క్లీన్ చేసుకుంటుందనమాట. ఇక్కడ పీతాంబరి వాటితో యూజ్ చేస్తారా అంటే, లేదమ్మా దొరకదు. ముగ్గు పిండితో యూజ్ చేస్తానని చెప్తుంది. సో, ఇక్కడ దీపం ఎలా పెడతారంటే, మనలాగా ప్రమిదల్లో, మట్టి ప్రమిదల్లో, ఇత్తడి ప్రమిదల్లో కాకుండా హారతిచ్చే దాంట్లో వీళ్ళు దీపం అనేది పెడతారనమాట. ఓన్లీ ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి వీళ్ళ సొంతంగా కాటన్‌తో ఒత్తిననేది ప్రిపేర్ చేసుకొని ఆవు నెయ్యిలో స్టోర్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ పూజ ఇలా చేస్తారు. అండ్ ఫైనల్లీ ఇక్కడొచ్చేసరికి ఒక స్పెషల్ థింగ్ ఏంటనేది లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ స్టోరేజ్ అలాన్నీ ఉన్నాయి కదా! బాక్సులు అలాంటివన్నీ. అవేంటంటే వీళ్ళు ఇక్కడ షట్ పూజ అనేది ఫేమస్ ఫెస్టివల్ అనమాట. దానికి సంబంధించిన షట్ పూజ అనేది పెద్ద ఫెస్టివల్ కదా! సో, దానికి సంబంధించిన పూజ వాటికన్నిటికి ఇత్తడి సామాన్లు అవన్నీ స్టోర్ చేసుకుంటారంట. ఆ రోజు చాలా పెద్ద పెద్ద వాటిలో ప్రసాదాలు చేసి పంచడం అలాంటివి జరుగుతాయంట. సో, అందుకని ఆ బాక్సెస్ అలా స్టోర్ చేసుకున్నారు. సో, అండ్ పెద్దావిడొచ్చేసరికి ఆ తలపైన క్లాత్ అనేది ఇక్కడ డెఫినెట్ అనమాట. కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ వాళ్ళకిది ఆచారం. అండ్ చేతిలో ఆవిడ శివమాల పట్టుకొని జపం చేస్తుంది. మంత్రాలవి చదువుతూ పెద్దావిడ కదా! బాగా మంత్రాలవి వచ్చుంటాయి. అండ్ ఇక్కడ ఇలా ఉంటుందనమాట. ఓన్లీ ఒక్క దీపమే పెడతారు. ఆ దీపం పెట్టేసి ఇంక పూజ స్టార్ట్ చేసేస్తారు. ఇంకా చాలా సింపుల్ చేసుకుంటారు. అండ్ వీళ్ళొచ్చేసరికి పూజ చేస్తుంది కదా! సో, స్పెషల్‌గా ఏమి ప్రసాదం అవి చేయలేదనమాట. ప్లస్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా డిఫరెంట్ ఏముండదు. ఫ్రెష్ అయిపోయి ఎలా ఉంటే అలా ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్‌లో వచ్చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే నైటీలు, స్లీవ్‌లెస్‌లు కామన్. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసరికి స్పెషల్ థింగ్ అన్నాను కదా! స్పెషల్. సో, స్పెషల్ ఎందుకంటే శంఖంతో ఊది వీళ్ళు పిలుస్తారు. శంఖంతో ఊది దేవుడిని ఇలా పిలిచి వాళ్ళ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే దేవుడు వింటాడు, కోరిక తీరుస్తాడు అని వీళ్ళ నమ్మకం అనమాట ఇక్కడ. సో, ఇది స్పెషల్. ఒక్కొక్కసారి శంఖం లేనప్పుడు లేదా శంఖము ప్లస్ ఇంకొక విధానం ఏంటంటే క్లాప్స్ కొట్టి దేవుడి దగ్గర నుంచి క్లాప్స్ కొట్టేసి వీళ్ళు కోరిక అనేది కోరుకుంటే దేవుడు వింటున్నాడని నమ్ముతారనమాట. సో, ఇది ఇక్కడ జార్ఖండ్‌లో ఇలా చేస్తారు. సో, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.